ఈ ప్రాంగణంలోకి ఇప్పుడే వచ్చేసారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఉంది కల్పిస్తున్న కేకలుగా ఈలలుగా ఆనందంగా ఆహ్వానిస్తాయి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు. భవిష్యత్ తరాల అభివృద్ధి ఆ విద్యార్థుల చేతుల్లో ఉంది. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. మిత్రులారా, మందుల శామ్యుల్ మిత్రుడు చెప్పినట్టుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి నిస్సహాయులకు సహాయం అందాలే, అదే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ లక్ష్యం అనే విధానాన్ని ఏదైతే వారు చెప్పినరో, రాసి మనకు ఇచ్చినరో, దాన్ని తూచా తప్పకుండా అమలు చేసే కార్యక్రమం చేపట్టింది డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్. వారు స్వాతంత్ర సమరయోధులుగా, పార్లమెంట్ సభ్యులుగా, వివిధ హోదాలలో కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా ఎన్నో రిఫార్మ్స్ ఈ దేశంలో మార్పులకు పూర్తి స్థాయిలో వారు కృషి చేసి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్. వారు సంపూర్ణంగా వారు రాజకీయాలలో ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబంతో వారు కలిసి పనిచేసిండ్రు. ఈరోజు వారిని స్ఫూర్తిగా తీసుకొని సామాజిక వర్గాలు, వెనుకబడిన వాళ్లను, సమాజ నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళని అభివృద్ధి పదం వైపు నడిపించాల్సిన బాధ్యత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు ఉండాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ఉద్యమం దళిత, గిరిజన, ఆదివాసీ, బలహీన వర్గాల బిడ్డలే ముందు భాగాన నిలబడి కొట్లాడినరు, ప్రాణ త్యాగాలు చేసిండ్రు.